హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజ్. సో ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేశాను. స్టాక్ ఆప్షన్స్ ఏం చేయలేదు. అండ్ నేను డ్రా చేసుకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ మీద ఎక్కువ ట్రేడ్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ ఐ యూజ్ ఇట్ సూపర్ ట్రెండ్ అండ్ వీవ్యాప్ ఆల్సో, బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ చార్ట్ క్లమ్జీ. అండ్ అనదర్ రీజన్ ఏంటంటే మోస్ట్లీ మనం డ్రా చేస్తున్న లెవెల్స్లోనే అవి కూడా వస్తాయి. మీరు మీరు ఎప్పుడైనా డ్రా చేసుకోండి పర్సనల్గా, యూ కెన్ అబ్జర్వ్ ఇట్. ఓకే, అండ్ ఈ లెవెల్స్ ఎలా డ్రా చేసుకున్నామని చెప్తాను. డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళాను. ఓకే, సో ఫస్ట్ ఈ లెవెల్స్ అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా. ఈ బ్లూ లైన్ ఒక రేంజ్. ఇన్ కేసు ఇది బ్రేక్ అయితే ఇక్కడ విక్స్ ఉన్నాయి కదా, ఇది ఒక లెవెల్, ఇది మేజర్ రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ లెవెల్. ఇన్ కేసు ఇది బ్రేక్ అయితే, లేదా ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయినా ఇది అప్ సైడ్ బ్రేక్ అయినా, ఇది డౌన్వర్డ్ ఛానల్ డైలీ టైం ఫ్రేమ్లో. ఎప్పుడైతే ఇది ఈ డౌన్వర్డ్ ఛానల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఐ విల్ లుక్ ఫర్ ఏ రీటెస్ట్ అండ్ గో ఫర్ అప్ సైడ్ మూవ్. అఫ్కోర్స్ ఇదంతా సింగిల్ డేలో బ్రేక్ చేసి రీటెస్ట్ ఇచ్చి అప్ సైడ్ వెళ్తారని కాదు నా మీనింగ్. అది ఆ రోజు నా మైండ్ సెట్ అనేది అలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ రేంజ్లో ఉన్నంత వరకు ఓకే, సమ్వేర్ స్మాల్ ట్రాన్సాక్షన్ డ్రా చేసుకుని కాల్ అండ్ పుట్ దాని తగ్గట్టు వెళ్తాను ఆ డేలో ఉన్న ట్రెండ్ బట్టి. కానీ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మేజర్ ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉంటుంది. అండ్ వన్స్ ఇట్ గివ్ రీటెస్ట్ ఐ కెన్ చేంజ్ మై మైండ్ సెట్. ఓకే, మనకి ఎప్పుడు షార్ట్ టర్మ్ ట్రెండ్ తెలియాలి, అంటే ఇంట్రాడేలో మనం డ్రా చేసుకునే ట్రెండ్ లైన్స్ బట్టి. అండ్ లాంగ్ అంటే ఆ మీడియం టర్మ్ ట్రెండ్ కూడా తెలియాలి, అంటే డైలీ టైం ఫ్రేమ్లో. వీక్లీ మంత్లీ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మన ఇంట్రాడే ఇన్వెస్టింగ్ వాళ్ళకి ఇంపార్టెంట్, మన ఇంట్రాడే చేసే వాళ్ళకి అవసరం లేదు. ఇది స్టాక్ అయినా, ఐ మీన్ ఇంట్రాడే స్టాక్స్ చేసినా లేదా ఆప్షన్స్ చేసినా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. ఓకే, నా 5 minutes టైం ఫ్రేమ్కి వచ్చేసాను. నాకైతే ఈరోజు ప్రాఫిటబుల్గానే క్లోజ్ అయింది. హ్యాడ్ గుడ్ ప్రాఫిట్. హోప్ యూ గైస్ ఆల్సో క్లోజ్ ఇన్ గ్రీన్. సో ఇది మనం డ్రా చేసుకున్న లెవెల్ కదా, అక్కడే ఐ మీన్ రిజెక్షన్ వచ్చింది అక్కడ నుంచే, ఫస్ట్ రిజెక్షన్. సో నేను అయితే నార్మల్గా ఎర్లీగా తీసుకుంటా పుట్, బట్ ఈరోజు మండే కదా, సాటర్డే సండే వీకెండ్ వల్ల మండే ఓపెన్ అవ్వగానే ప్రీమియం డికే అనేది బోత్ సైడ్స్, కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనైతే మరీ ఎర్లీగా అయితే వెళ్ళలేదు, బట్ 9:30 కల్లా నా డే టార్గెట్ రీచ్ అయిపోయాను. అండ్ ఇఫ్ యూ సీ ఎవ్రీ 5 minute క్యాండిల్కి అప్ సైడ్ విక్ ఉంది కదా, ఇట్ ఈస్ షోయింగ్ స్ట్రాంగ్ ప్రెషర్ ఫ్రమ్ సెల్లర్స్ ఆన్ అప్ సైడ్. ఓకే, సో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ తక్కువ. సో ఇక్కడికి నా డైలీ టార్గెట్ అనేది రీచ్ అయిపోయాను. వెరీ గుడ్ ప్రాఫిట్. అండ్ ఈ ట్రెండ్ లైన్ అనేది ఈ క్యాండిల్స్ అది ఫామ్ అయ్యాక డ్రా చేస్తున్నాను, ఎందుకంటే ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే బ్రేక్ అవుద్దో అప్పుడు పుట్ సైడ్కి వెళ్ళను, కాల్ సైడ్ వెళ్తాను కాదు, పుట్ సైడ్ వెళ్ళను అని అనుకున్నాను. సో నేనైతే ఇక్కడ స్టాప్ చేసా. రిమైనింగ్ టైం అంతా స్కాల్ప్స్, అంటే ఇక్కడికి హెవీ క్వాంటిటీ చేసి ఇక్కడ అంతా సమ్ స్మాల్ క్వాంటిటీతో చేసుకున్నా. అది నేను మేజర్గా చేసేది నా స్ట్రాటజీ ఇంకా బెటర్మెంట్ ఎలా చేసుకోవచ్చు అనేది అబ్జర్వ్ చేయడానికి నేను చేస్తూ ఉంటాను స్కాల్ప్ స్మాల్ క్వాంటిటీతో. నా ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ అనేది ప్రీవియస్ డే నుంచి నేను డ్రా చేసుకున్నాను. అది ఇంట్రాడే టైంలోనే డ్రా చేసుకున్నాను ఇది క్రాస్గా. సో ఈ ట్రెండ్ లైన్ని అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ని బ్రేక్ చేసి హెవీగా క్యాండిల్ వచ్చింది. ఎప్పుడైతే హెవీ రెడ్ క్యాండిల్ లేదా హెవీ గ్రీన్ క్యాండిల్ వచ్చిందో, ఐ మీన్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి ఇమీడియట్గా ఎంటర్ అవ్వకూడదు. అలా ఎంటర్ అయితే ఫోమో అనేది అంటారు. ఓకే, అంటే ఫియర్ ఆన్ మిస్సింగ్ ఆపర్చునిటీ అంటారు కదా, అదే. ఎందుకంటే ప్రీమియం ఎలా మూవ్ అవుతుంది అంటే 100 నుంచి 120కి వెళ్తే మళ్ళీ 110కి రీటెస్ట్ చేసి మళ్ళీ 130కి వెళ్ళి 125 అలా మూవ్ అవుతుంది కదా. మనం బిగ్ క్యాండిల్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో మోస్ట్లీ మనం ఎంటర్ అవ్వగానే పుల్ బ్యాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ప్రీమియమ్స్లో. సో ఎవరైతే స్మాల్ స్టాప్ లాస్తో ఎంటర్ అవుతారో వాళ్ళకి హిట్ అవుతాయి. సో అది మళ్ళీ ఎంటర్ అవ్వాలా లేదా అనే కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాక్స్ 20 points, సమ్టైమ్స్ 15, సమ్టైమ్స్ 30, ఆన్ యావరేజ్ 20 points స్టాప్ లాస్తో వెళ్తాను. నా టార్గెట్ కూడా 20 to 30 points ఉంటుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఒక 10 trades తీసుకుంటే మోస్ట్లీ 7-8 trades అనేవి సక్సెస్ అవుతాయి, రిమైనింగ్ టు స్మాల్ స్టాప్ లాస్. సో ఐ విల్ బీ ఇన్ వెరీ గుడ్ ప్రాఫిట్. లేదు ఆ రోజు సింక్ అవ్వలేదు నాకు మార్కెట్కి,
ఫైవ్ స్టాప్ లాస్ 5 టార్గెట్స్ రీచ్ అయ్యాను అనుకోండి. ప్లస్ 20 to 30 పాయింట్స్ టార్గెట్ అనేది పెద్ద విషయం ఏం కాదు. రీచ్ అయ్యాను అనుకోండి, నా స్టాప్ లాస్ అనేది చిన్నగా ఉంటుంది, నా టార్గెట్ అనేది అట్లీస్ట్ కొంచెం ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉంటుంది కాబట్టి ఐ విల్ బి స్టిల్ ఇన్ గ్రీన్. ఓకే. అండ్ ఎవ్రీ టైం నా స్టాప్ లాస్ అనేది చేంజ్ అవుతుంది. అది ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే కంపల్సరీ నేను అనుకున్న డైరెక్షన్లోనే వెళ్తుంది. జస్ట్ సమ్ బిగ్ ప్లేయర్స్ ప్లే చేస్తున్నారు అనుకున్నప్పుడు కాన్ఫిడెంట్గా వెయిట్ చేస్తా, లైక్ 40-50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని. కానీ యూజువల్గా నా యావరేజ్ స్టాప్ లాస్ అనేది మోస్ట్లీ 90% కేసెస్ ఓన్లీ 20 పాయింట్స్. అండ్ టార్గెట్ అనేది నేను పెట్టుకునే 20-30 పాయింట్స్. కానీ మూమెంటం బట్టి నేను మోస్ట్లీ మూమెంటం వచ్చే ట్రేస్ అనే తీసుకుంటా. సో ఇక్కడ కాల్ తీసుకుంటే ఒక 5 minutes ఉన్నా సరే పెద్ద పాయింట్స్ రాదు, కానీ ఇక్కడ కాల్ తీసుకుని ఈ 5 minutes చాలా పాయింట్స్ వస్తాయి. సో అది ఆ మూమెంటం అనేది మనం ఒక్కళ్ళం తీసుకురాలేము, బట్ నా ఎక్స్పీరియన్స్ బట్టి ఎప్పుడైతే మూమెంటం వస్తుంది అనుకుంటానో అప్పుడు నేను కాలర్ పుట్ బై చేస్తాను. సమ్ టైమ్స్ 20-30 పాయింట్స్ వస్తాయి, సమ్ టైమ్స్ 50-60 వస్తాయి. ఇట్ ఆల్ డిపెండ్స్. ఓకే. బట్ నేను మల్టిపుల్ టైమ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తాను, బికాస్ నా స్టాప్ లాస్ అనేది ఎప్పటికప్పుడు ట్రైల్ చేస్తాను. వన్స్ ఇట్స్ కొంచెం లెవెల్ మళ్ళీ అనుకూలంగా వచ్చినాక కానీ మళ్ళీ బై చేసి మళ్ళీ సెల్ చేస్తాను. సో నా యావరేజ్ ప్రైస్ అనేది మీడియంలో ఉంటుంది. ఓకే. సో మన లెవెల్స్ని రెస్పెక్ట్ చేసి రిజెక్ట్ అయింది చూసారా, రీటెస్ట్ చేసింది చూసారా. బిగ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఫోమోలో ఎంటర్ అవ్వకుండా రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి. అఫ్కోర్స్ ఇక్కడ రీటెస్ట్ అవ్వకుండా వెళ్ళిపోతే ఏం చేయలేము, బట్ మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటే రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ పుట్ బై చేసాం అనుకోండి స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. కానీ ఇక్కడ పుట్ బై చేసాం అనుకోండి, ఐ మీన్ ఈ క్యాండిల్ లోలో బై చేస్తే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది చాలా పాయింట్స్. అదే ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ రీటెస్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ బై చేసాం అనుకోండి పుట్, స్మాల్ స్టాప్ లాస్ ఇది క్రాస్ అవగానే ఐ కెన్ క్లోజ్ ఇట్. ఓకే. సో అలా చేసుకుంటే యూ కెన్ గెట్ ప్రాఫిట్స్ అండ్ లిమిట్ లాసెస్. ఓకే. అండ్ ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ చేసింది, గుడ్ క్యాండిల్, మంచి బుల్లిష్ క్యాండిల్ ఇది. బట్ పెద్ద మూమెంట్ ఏం లేదు, స్లోగా వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ ఈ లెవెల్ దగ్గర మంచి క్యాండిల్ వచ్చింది. సో నేను ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ కాల్ తీసుకున్నా కానీ ఎన్నో పాయింట్స్ క్యాప్చర్ అవ్వలేదు, స్లో మూమెంటం. బట్ ఇక్కడ పుట్ తీసుకున్నాను, గాట్ గుడ్ పాయింట్స్. బేసిక్గా ఈ లెవెల్స్ డ్రా చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మార్నింగ్ మూవ్ అంతా మిస్ అయ్యారు అనుకోండి, లేదా వేరే వర్క్లో ఉండి చూసుకోలేదు అనుకోండి, ఈ ట్రెండ్ లైన్స్ మీ దగ్గర రెడీగా ఉన్నాయనుకోండి, వెయిట్ చేసి ఇక్కడికి రాగానే పుట్ తీసుకుని ఎక్కువ వరకు ఉంటే యూ విల్ బి సూపర్ ప్రాఫిటబుల్. మోర్ దాన్ 100 పాయింట్స్ వస్తాయి. లేదు యూ డోంట్ హ్యావ్ ఎనీ బిగ్ టార్గెట్స్ అనుకోండి, అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు ఉంచుకున్నా మీకు ప్రాఫిట్ అనేది, నేను చెప్పేది అది బిగ్ ప్రాఫిట్ క్యాప్చర్ చేయొచ్చు లేదా స్మాల్ ప్రాఫిట్ క్యాప్చర్ చేయొచ్చు, బట్ విల్ బీ ఇన్ గ్రీన్ అండ్ మీకు స్టాప్ లాస్ అనేది చిన్నగా అవుతుంది. ఓకే. మీకు ట్రేడ్ చేయడం అనేది చాలా సింపుల్ అవుతుంది. అండ్ చూసారా, ఈ ట్రెండ్ లైన్ దగ్గర బ్రేక్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ సపోర్ట్ తీసుకోండి, మళ్ళీ బ్రేక్ అయింది. ఇది మనం ప్రీవియస్గా మార్నింగే డ్రా చేసుకున్న సపోర్ట్ లైన్, ఇది ఇంపార్టెంట్ రేంజ్, ఇది సపోర్ట్ తీసుకుంటాం. మళ్ళీ రీటెస్ట్ చేసిన ట్రెండ్ లైన్, మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఈవెన్ ఇఫ్ యూ ఎంటర్ పుట్ హియర్, ఇది ఒక 60 పాయింట్స్ క్యాండిల్. ఓకే. అండ్ మళ్ళీ రీటెస్ట్ చేసి ఉంటాం, మళ్ళీ బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది, అనదర్ 60 పాయింట్స్ క్యాండిల్. మళ్ళీ మనం డ్రా చేసుకున్న లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటాం. ఎనీవేస్ తర్వాత ఇంక నేను పెద్ద అబ్జర్వ్ ఏం చేయలేదు, సైడ్ వైస్ అయిపోయింది. సో ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ I hope you all like this video. Please subscribe to my channel. Thank you.